वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पंथा విద్యతే యనాయ. ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారమును ప్రశిక్షణకు వచ్చినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రసంగంలో ముందుకు వెళ్ళే కంటే మొదట ప్రభాకర్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం. ప్రాచీదీకగ్ని అధిపతి అసితో రక్షిత ఇషవ ఇషవ ఇషు ఇచ్ఛాయ. ఇషు అంటే బాణము. ఇదేనా ప్రభాకర్ గారు మీరు అడిగేది? మొహాలు దాచుకుంటున్నారు ఎందుకు? నిద్ర వస్తుంది అందరికి. ఇషవ అంటే బాణం, ఇషు అంటే బాణం. ఈ బాణములు సూర్యుని నుండి వస్తున్నటువంటి కిరణాలు కిందికి ప్రసరింప చేసుకుంటూ ఈ యొక్క పొల్యూషన్ నివారణ చేస్తూ, దుర్గంధాన్ని నిర్వీర్యం చేస్తూ, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ, ప్రాణిమాత్రులకు వృక్ష వనస్పతి ప్రతిదానికి జీవం పోస్తూ కాపాడుతూ ఉండేటువంటి ఆ రక్షణ వ్యవస్థ, ఆ కిరణాలను ప్రసరింపజేయడం, ధనస్సులో ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని ఛేదించినట్టుగా సూర్యుని నుండి ఆ కిరణాలు మన వరకు వచ్చి మనల్ని కాపాడుతూ ఉండడం, వారి యొక్క కృప అనుగ్రహం, ఈ యొక్క రహస్యం. అర్థమవుతుందా? అవును, అవుతుందా ఆచార్య? ఇక ఈ విషయాన్ని ముగించుకొని ఇవాళటి విషయంలో ప్రవేశిస్తుంటుంటే, శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వినడం, వినిపించడం, అన్ని వర్ణాల వారికి, బ్రాహ్మణులకు ఏ పని ఉండదు. క్షత్రియులకు వర్షాలు ఎక్కువ పడడం, వరదలు రావడం చేత వారికి ఏమి ఎక్కువ పని ఉండదు. ఎక్కడికక్కడ ఎవరి వారు ఆత్మరక్షణలోనే ఉంటుంటారు కాబట్టి ఏమి ఆపదలు, ప్రకృతి ప్రకోపానికి మినహా మనుషుని యొక్క ఆపదలు ఏవి సృష్టించడానికి వీలుండదు. వైశ్యులకు పంటలు, విత్తనాలను వేయడం జరిగింది కాబట్టి వారికి పని పాటలు ఏమీ ఉండవు. ఇక 3 వర్ణాల వారు నిశ్శబ్దంగా ఉన్నారు. వారికి ఇక ఏ పని పాట లేకుండా ఎక్కడికి వారు అక్కడే ఉన్నారు కాబట్టి ఇక 4వ వర్ణం వారికి, పని వాళ్లకు, కూలీ పని చేసేటువంటి వారికి కూడా ఏమీ పని ఉండదు. అయితే ఇక్కడ ఈ చాతుర్మాసం ఇక్కడ నుండే ప్రారంభం అవుతుంది. 4 నెలలు, కార్తీక మాసం వరకు, ఆషాఢం తర్వాత ఈ యొక్క శ్రావణ మాసం నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు ఈ చాతుర్మాసంలో అగ్నిహోత్రం చేస్తుంటారు. 4 వేదాల పారాయణం చేస్తుంటారు. ఆ పారాయణం, వేద ఘోష ఒకటే వినిపిస్తుంటది. వేద మంత్రాల యొక్క ఉచ్చారణ, వేద రహస్యాలన్నీ వివరించి చెప్పడం, అందరూ ఏకత్రితమైపోయి ఈ యొక్క శ్రావణం విద్వాంసులు, పండితులు వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. జనసామాన్యం వింటూ ఉంటుంటారు. అందుకే ఈ మాసానికి బ్రహ్మాండంలో, సౌర కుటుంబంలో సూర్యుడు తన గతి క్రమంలో శ్రవణ నక్షత్ర సంయోగంలోకి వస్తుంటాడు కాబట్టి ఈ మాసమంతా శ్రావణ మాసం. అక్కడ సూర్యుడు శ్రవణ నక్షత్ర సంయోగంలోకి, ఆ పరిధిలోకి
శ్రవణ నక్షత్ర పరిధిలోకి పయనిస్తూ ఉంటాడు. ఇక్కడ కింద ప్రకృతి పరిణామాలు వస్తుంటాయి కాబట్టి ఈ శ్రావణం ఈ వేద మంత్రాలు వినిపింపజేయడం అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంటర్నెట్ యూట్యూబ్లో కనుక చూసినట్టయితే ప్రతి దినం వరదలు వచ్చిపోవడం, ఆ కాళ్ళు కొట్టుకుపోవడం, ఇండ్లు కూలిపోవడం, మనుషులు వరదల్లో చిక్కుకోవడం, ఇవన్నీ చూపిస్తున్నాయి. దీని సందేశం ఏంటంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం. అది తప్పు కాదు, వాస్తవికం చూపిస్తుంది. మీరు జాగ్రత్త అన్నదే వాళ్ళ ఉద్దేశం. ఆ రకంగా వీడియోలు పెట్టేటువంటి వారికి జాగ్రత్తగా ఉండండి. పని పాట లేకుండా బయటకు రావడానికి, సెలయేరులు చూడడానికి, దేశ విదేశాలకు అనవసర ప్రయాణాలు చేయొద్దు, జాగ్రత్త అనేటువంటిది దాని అభిప్రాయం. కానీ భగవంతుని యొక్క అభిప్రాయం ఏంటంటే మీరు మీ జాగ్రత్తలో ఉండండి, ప్రకృతిని తన పని తాను చేసుకోనివ్వండి. ఈ వర్షాలు కురవడం, ఈ భూమి మీద ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని అంతా శుద్ధి చేయడం, ప్రకృతిని కడిగినట్టుగా చేయడం ఏవైతే వస్తుందో మీ దృష్టి అటువైపు కాకుండా ఇటువైపు నేను ఈ యొక్క వేద సందేశాన్ని వినిపిస్తున్నాను. ఈ యొక్క శ్రావణం వినడం, వినిపించడం ఇటువైపు అంటే దీని ఉద్దేశం ఏంటి? వరదలు వచ్చి ఇండ్లు ఊళ్ళు వాహనాలు అన్నీ కొట్టుకుపోతున్నాయి, మీరు కూర్చుండబెట్టి వినిపిస్తానంటే వరదలు వస్తే మరి మనం కూడా కొట్టుకుపోతాం కదంటే. అవును, కొట్టుకుపోతారు. ఇక్కడ పోవాలని అంత వినాశనం ఒకేసారి జరగాలనేటువంటిది కాదు. భయభ్రాంతులకు గురయ్యేటువంటి ఆర్తనాదాలు ఒకరికొకరిని భయపెడుతుంటాయి. ఆ ఆర్తనాదాలు కాకుండా భక్తిమయంగా ఉన్నట్టయితే ప్రకృతి సహితం తన ప్రతాపాన్ని అంతగా చూపించదు, తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం, ప్రకృతి ప్రకోపం మన మీద చూపించకుండా ఉండేందుకే ఈ యొక్క వ్యవస్థ. వర్షాలు పడని, వరదలు రాని, అశుద్ధి అంతా శుద్ధి చేసుకుంటూ పోని, చెరువులు నిండాలి, కుంటలు నిండాలి, పంటలు బాగా పండాలి, ప్రాణి మాతృలకు హాని జరగకూడదు, అందరూ సుఖంగా ఉంచాలనేటువంటిది భగవంతుని యొక్క ఉద్దేశం. అందుకని ఆ వచ్చేటువంటి వర్షానికి, పారేటువంటి ఆ వరదలకు అటు చూసి భయపడే కంటే ఇటు చూసి కొంత సౌమ్యంగా, శాంతిమయంగా ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఈ శ్రావణ మాసంలో అన్ని వేద రహస్యాలను, జీవితం అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏంటిది, పరమాత్మ అంటే ఏంటిది, బంధం అంటే ఏంటిది, మోక్షం అంటే ఏంటిది, ప్రతిదాన్ని విడమర్చి చెప్పుకోవడం. ఈ క్రమంలో బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంటుంది, విశేషమైనటువంటిది. ఏమిటి అంటే యజ్ఞోపవీత సంస్కారం. ఈ యజ్ఞోపవీత సంస్కారం, ఈ యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది, ఈ యజ్ఞోపవీతం అనేటువంటిది ఉపవీతం, యజ్ఞోపవీతం. యజ్ఞము అంటే యజ్ఞానికి మూడు శబ్దాలు ఉన్నాయి, మూడు శబ్దానికి మూడు అర్థాలు ఉన్నాయి. పాణిని మహర్షి చెప్తున్నాడు ఏంటంటే యజ, దేవ పూజ, సంగతికరణ, దానం. యజ్ఞం అంటే కూర్చుండి ఓం స్వాహ చేయడం యజ్ఞం కాదు. దేవ పూజ, దేవతలు ఎవరు అంటే దేవో వై విద్వాంసులు. పంచమహాభూతాలను అంటే ఇప్పుడు ఈ వర్షం ద్వారా, వరదల ద్వారా ఏదైతే ప్రకృతి విషమిస్తుందో ఆ ప్రకృతిని విషమించకుండా వ్యవస్థితం చేయడానికి ఈ యొక్క ఆహుతి ద్వారా
ఈ పంచమహాభూతాలలో ఉండేటువంటి రహస్యాలు. ఈ ప్రకృతిని సువ్యవస్థితం చేసేటువంటిది యజ్ఞం. వర్షాలు పడకపోతే వర్షాలు కురిపించడానికి, అతివృష్టి జరుగుతుంటే దానిని వ్యవస్థితముగా నియంత్రించడానికి, ఇంకేవైనా అంటువ్యాధులు ఇట్లా వస్తున్నట్టయితే రోగ నివారణ, ప్రతిదానికి యజ్ఞం ఒక రకమైనటువంటి కల్పవృక్షం. దీనిని మనం ఏ రకంగా అంటే ఆ రకంగా లాభం పొందొచ్చు. అందుకని ఆ లాభం పొందేటువంటి విధంగా దానికి ప్రజలను దగ్గరగా చేసేటువంటిది ఈ యజ్ఞం ఉపవీతం. యజ్ఞం ఈ దేవపూజ, విద్వాంసుల యొక్క సాన్నిధ్యం. ఈ శ్రవణ మాసం ఉంది కదా, ఈ శ్రవణ మాసంలో జరుగుతున్నది అదే. ఎక్కడెక్కడో ఏ ఉద్దేశంతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళనందరినీ ఒక చోటకు చేర్చి వినిపింపజేయడం, ఇది శ్రవణం, ఇది దేవపూజ. విద్వాంసుల దగ్గర ఉన్నటువంటి విద్యతోటి ప్రజలను జ్ఞానోదయం కలిగింపజేయడం, జ్ఞానబోధ చేయడం, ఇది విద్వాంసుల వంతైతే, ప్రజల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం సంపాదన ఏదైతే ఉంటుంటుందో దాంట్లో 10% ఇటువంటి పర ఉపకారం గురించి వెచ్చించాలి, ఖర్చు చేయాలి. ఖర్చు చేసినప్పుడే మన ప్రారంధం అనేటువంటిది ప్రక్షాళితం అవుతుంటుంది. భగవంతుడు దృష్టాంత రూపకంగా చూపిస్తున్నది ఏంటంటే చేతులు కడుక్కోవడం అంటే నల్ల తీసి లేదంటే మగ్గుతోటి నీళ్ళు తీసుకొని చేతి మీద పోసుకుంటే అది కడుక్కోవడం కాదు. చేతి మీద పోసుకుంటే తడుస్తుంది, నీళ్ళలో చేయి పెడితే తడుస్తుంది, అంతేగాని దాన్ని మురికి పోవాలంటే నలపాలి, 2 చేతులతోటి రాపిడి చేయాలి. ఇంకా అంతగా కూడా పోకుంటే సబ్బు పెట్టాలి. ఆ రకంగా శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఈ నలపడం ఏమిటి అంటే ఏ విషయానికైతే సామాజిక వ్యవస్థలో ఉద్యోగం, వ్యాపారం ఉద్దేశంతో సమాజంలోకి పోయి దేహి అని చెప్పేసి ఇట్లా చెయ్యి చాచడం జరుగుతుంటుంటుందో, ఈ చెయ్యి చాచడం జరుగుతుంటుంటుందో, 5 వేళ్ళు 5 కోణాలు ఎవరెవరు ఏ ఉద్దేశంతో అయితే సామాజిక వ్యవస్థలోకి పోతుంటారో అక్కడ లభించినటువంటి పారితోషికం, అక్కడ లభించినటువంటి లాభసాటి ఆదాయం ఏదైతే ఉందో దానిని పిడికిలి పట్టుకొని ఇంటికి తీసుకొస్తుంటారు. వచ్చినటువంటి దాంట్లో కొంత విడవాలి, ఇలా పట్టుకురావడం, ఇలా ఓం స్వాహ బయట సంపాదించిన దాంట్లో ఇంటికి తీసుకురావాలి, ఇంటి నుంచి కొంత బయటకు ఇవ్వాలి. ఆ ఇచ్చేటువంటి దాంట్లో ఈ గోదానం, గోవుల గురించి, గోశాలల గురించి, ఆశ్రమ వ్యవస్థ గురించి, ఈ యొక్క చికిత్సాలయాలు మరియు సార్వజనిక కార్యక్రమాల గురించి ఇవ్వాలి. ఎక్కువ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఇది భగవంతుని యొక్క వ్యవస్థ. ఎవరైతే ఇస్తుంటారో వారిలో త్యాగభావం ఉంటుంటుంది, వారిని 10 మంది గుర్తిస్తుంటారు. ఎవరైతే ఇవ్వరో వారు స్వార్థపరులుగా ఉంటుంటారు, పిసినారితనంగా ఉంటుంటారు, అందరి చేత అది వేరే రకంగా నిందించబడుతుంటారు. ఈ పర ఉపకారం చేయించడం, త్యాగభావం నేర్పించడమే ఈ యొక్క భగవంతుని యొక్క ఉద్దేశం. ఈ చేతులు కడుక్కోవడం, వచ్చిన దాంట్లో కొంత ఇవ్వడం అనేటువంటిది, దాని ద్వారా మన పట్ల సామాజిక వ్యవస్థలో ఒక భావం ఏదైతే ఉందో, పిసినారి, ఇవ్వరు, స్వార్థపరులు అనేటువంటి ఈ మలినం, ఈ యొక్క మురికి అంతా ప్రక్షాళితం అవుతుంటది, పోతుంటాయి. లేదు, గొప్పవారు చాలా, వారు అన్నిటికీ సహకారం చేస్తుంటారు, అందరినీ చేరదీస్తుంటారు, మంచి పని ఏది జరిగినా ముందంజలో వారు ఉంటారు అనేటువంటి విధంగా మన మీద మసకబారుతున్నటువంటి నిందలు, ఏవైతే ఆరోపణలు ఉంటాయో వాటిని అన్నింటినీ ఈ యొక్క దానం అనేటువంటిది కడిగేస్తుంటది. ఇది దేవపూజ. ఆ విధంగా తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క
ద్రవ్యంతో ఈ యొక్క అగ్నిహోత్రం చేయడం జరుగుతుంది. అగ్నిహోత్రంలో నెయ్యి కానీ పదార్థాలు కానీ ఏదైనా కూడా మళ్ళీ విద్వాంసుల యొక్క భోజన వ్యవస్థ సత్కారానికి ఏవైతే ఉన్నాయో జ్ఞానం వీళ్ళు ఇస్తుంటారు, సంపదను వాళ్ళు ఇస్తుంటారు. ఇద్దరు ఈ రెండు కలిసి ఇది భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. ఇది దేవ పూజ. ఈ యొక్క ఆహుతి ఇచ్చేటువంటిది వీళ్ళు జ్ఞానంతోటి ఆహుతి ఇస్తుంటారు, మంచి మంచి రహస్యాలు చెప్తుంటారు విద్వాంసులు. దానిని గ్రహించి ఈ యొక్క ప్రజలు అనేటువంటి వారు సంపాదించిన దాంట్లో దశాంశం ఈ యొక్క సామాజిక వ్యవస్థలో మన ప్రారాబ్ధాన్ని ప్రక్షాళితం చేయడానికి, మనల్ని కడిగివేయడానికి, మనలో ఉండేటువంటి ప్రారంధం ఏదైతే ఈ జన్మకు కారణమైందో, ఏదైతే మన స్వార్థపరంగా మన వరకే మనల్ని ఉంచుతున్నదో, మన కుటుంబం వరకే ఉంచుతున్నదో, అటువంటిదాన్ని మనల్ని కడిగి మన ప్రారంధాన్ని ప్రక్షాళితం చేసి మన యశస్సు, మన కీర్తిని, మన ప్రతిష్టను, ఇదిగో చూడు ఇటువంటి ఉత్తములు అనేటువంటి చమక్కు దేదీప్యమానమైనటువంటిది. ఇప్పుడు పాత్రను కడగక ముందుకో అంట్లతో ఉన్నప్పుడు పాత్ర మురికిపడినటువంటి వస్త్రాలు ఉతికిన తర్వాత, పాత్రలను కడిగిన తర్వాత ఒక దేదీప్యమానమైనటువంటి వర్చస్సు ఉంటుంటుందో, ఈ రకంగా దాన గుణముతోటి పర ఉపకారముతోటి ఒక ఆవును పెంచడం, ఒక గోశాలకు సహకరించడం, ఒక ఆశ్రమాన్ని పోషించడం, ఈ రకంగా పరోపకారం చేస్తూ పోతుంటే మన పాపం అనేటువంటిది ప్రక్షాళితం అవుతుంటుంది. ఈ విధంగా దేవపూజ. తర్వాత సంగతీకరణం. సంగతీకరణం ఏంటంటే ఒక దగ్గరికి చేరుకోవడం. ఇప్పుడు ఈ రకంగా విడివిడిగా ఉన్నటువంటి వేళ్లను సంగతీకరణం దగ్గరికి చేయడం. ఇప్పుడు ఈ వర్ష ఋతువులో ఎవరికి పనులు లేవు కాబట్టి అందరినీ ఒక దగ్గరికి చేయడం, దీనిని సంగతీకరణం. అందుకే పూజ చేసే దగ్గర అందరూ వస్తుంటారు, చుట్టాలు బంధువులు అందరూ రావడం. ఈ రకంగా వాళ్ళు వచ్చి సంగతీకరణం, ఒక దగ్గర కూర్చుని మంచి విషయాన్ని చర్చించుకోవడం ఈ సంగతీకరణం, సత్సంగం. ఆ తర్వాత దానం. మూడవది దానం, ద్రవ్యాన్ని త్యాగం చేయడం. ఇటువంటివి దేవపూజ, సంగతీకరణం, దానం. ఈ మూడుటితోటి యజ్ఞం పూర్తవుతుంటది. ఈ యజ్ఞాన్ని పూర్తి చేయడం యజ్ఞం శబ్దం యొక్క అర్థం. ఈ యజ్ఞం దగ్గరికి ఉపవీతం, ఉప అంటే దగ్గరగా, వీతం అంటే తీసుకురావడం, ప్రజలను దగ్గరికి తీసుకొచ్చేటువంటిది, ఈ యజ్ఞానికి దగ్గరగా తీసుకొచ్చేటువంటిది ఈ యజ్ఞోపవీతం. దీంట్లో యజ్ఞోపవీతంలో ఏముంటుంది అంటే 3 పోగులు ఉంటాయి, దార పోగులు. ఆ 3 పోగుల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే రుణానుబంధం. ఈ 3 పోగులు ఏమిటి అంటే, ఈ పోగులు దార పోగులు వేసుకుంటేనే అదే యజ్ఞోపవీతమా, ఆ దార పోగులకి రుణపడి ఉండాలని అంటే కాదు. ఈ దార పోగులు ప్రతినిధి. ఇప్పుడు మహాభారత యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుని దృష్టి భంగం చేసి యుద్ధక్షేత్రం నుంచి వేరే తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో చక్రవ్యూహం వేసి అభిమన్యుణ్ణి ఇటువైపు ఆకర్షింపజేస్తున్నప్పుడు అర్జునునికి ప్రతినిధిగా అభిమన్యుడు ఆ చక్రవ్యూహంలోకి ప్రవేశిస్తుంటాడు. అంటే అర్జునుని స్థానం అభిమన్యుడు గ్రహించాడు. ఆ విధంగా ఈ యజ్ఞోపవీత స్థానం, యజ్ఞోపవీతంలో ఉండేటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో ఆ దారములు 3 ఉంటాయి. ఒకటి తల్లి, ఒకటి తండ్రి, ఒకటి గురువు. ఈ 3 తల్లిదండ్రులకు ఈ దారానికి సంబంధం ఏమిటి అని అంటే అవినాభావ సంబంధం ఉన్నది అని చూపించడమే ఈ యొక్క యజ్ఞోపవీత యొక్క రహస్యం. ఈ దారపోగులు వేసుకుంటేనే తల్లిదండ్రులతోటి రుణపడి ఉన్నట్ట అనేటువంటిది ప్రశ్న. అంటే దారపోగులు ప్రతినిధి అని అన్నప్పుడు దారపోగులు నిమిత్తం కాదు, దారపోగులే సర్వస్వం కాదు. అందుగురించి దారపోగులకు ప్రాముఖ్యత లేదు. ఇది దారపోగుల యొక్క కల్పన, ఇది బ్రాహ్మణ వర్గంలో ఉన్నది. బుద్ధిపూర్వకంగా కంటికి కనపడాలి, కంటికి కనపడితేనే, ఎప్పటికప్పుడు కనపడితేనే గుర్తు ఉంటుంటుంది. అందు గురించి ఇది ఒక నిమిత్తకంగా శరీరం మీద ధారణ చేసుకోవడం,
అనేటువంటిది ఇది బ్రాహ్మణ వర్గం. బుద్ధి బ్రాహ్మణులు అంటే ఒక కులము, ఒక వ్యక్తి విశేషం కాదు. ఎవరైతే బుద్ధితో ఆలోచిస్తుంటారో, ఎవరైతే తెలివిగా మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే అజ్ఞానాన్ని తొలగిస్తుంటారో, వాళ్ళు ఏ కులంలో పుట్టినా సరే, ఎవరి కడుపున పుట్టినా సరే, అటువంటి వారిని బ్రాహ్మణులు అంటారు. వారికి ఇది మనుషుల యొక్క మిడిమిడి జ్ఞానం. ఇక భగవంతుడు చూపిస్తున్నటువంటి యజ్ఞోపవీతం, భగవంతుడు ధారణ చేపిస్తున్నటువంటి యజ్ఞోపవీతం. మరి మనుషులదైతే మిడిమిడి అన్నప్పుడు భగవంతునిది అందరికీ వర్తించాలి కదా. అదే ఈ యొక్క యజ్ఞోపవీతం యొక్క రహస్యం. ఈ శ్రావణ మాసంలో తెలుసుకోవాల్సినటువంటి ఈనాటి విషయం. గర్భము నుంచి శిశువు వస్తున్నప్పుడే మెడలో వేసుకొని వస్తుంటాడు పేగుబంధం. ఇది బ్రాహ్మణులకి అవుతుంటదా, పురుషులకి అవుతుంటదా, ఆర్య సమాజకులకి అవుతుంటదా? ఆలోచించాలి. ఇది ఒక వ్యక్తి విశేషం కాదు, మనుష్య మాత్రలకు అందరికీ వర్తించేటువంటిది. మనుషులకే కాదు, జరాయుజ ప్రాణులన్నీ, గర్భం దాల్చి శిశువును జన్మింపజేసేటువంటి ప్రాణులకు కూడా వర్తింపజేస్తున్నాడు భగవంతుడు. పశువులు సైతం తమ సంతానాన్ని కనేటప్పుడు ఆ పేగుబంధాన్ని తీసుకొని వస్తుంటాయి. ఈ రక్త సంబంధం, దీనిని ఎవరైనా కాదంటారా? ఈ యొక్క యజ్ఞోపవీతం కాదనేటువంటి యొక్క క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఇక ఏ మతస్థులైనా సరే, ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి రక్త సంబంధం, పేగుబంధం. ఇక రెండవది, గర్భధారణ అయ్యే కంటే ముందు నుంచి మొదలుకొని, గర్భధారణ అయిన తర్వాత, గర్భం నిలిచిన తర్వాత నుంచి మొదలుకొని, శిశువు పుట్టి అతనికి నామకరణం ఇదంతా చేస్తున్నంతసేపు, ఉత్తరాధికారిగా ఉన్నంతసేపు, తన కొడుకులను చూసుకొని, తన సంతానాన్ని చూసుకొని, తండ్రి తను సంపాదించిందంతా వాళ్లకు దారపోసి, చివరికి ఇదన్నా మమ, ఇదంతా నీదే, నువ్వు చూసుకోమని చెప్పేసి తను విశ్రాంతి తీసుకుంటాడు. తన జీవితాంతం సంపాదించినదంతా సంతానానికి దారపోసేటువంటి తండ్రి ఎవరికి ఉంటాడు? బ్రాహ్మణులకే ఉంటాడా? పురుషులకే ఉంటాడా? స్త్రీలకు ఉండడా? ఇక ఇతర మతస్థులకు వాళ్ళకు తండ్రి లేడా? వాళ్ళకి ఈ రకంగా చేయడం లేదా? ఇది ఆలోచించాలి. ఇక మూడవది, అక్షర జ్ఞానంతో వేదారంభం సంస్కారం, అక్షర జ్ఞానంతో ఓనమాలు ఆ నల్లటి పలక మీద తెల్లటి గీతలతోటి మొదలుపెట్టేటువంటి ఓనమాలు దిద్దుకునేటువంటి స్థితి నుంచి మన సామర్థ్యం ఉన్నంత వరకు గురువు దగ్గరికి వెళ్ళి, పాఠశాలకు వెళ్ళి, గురుకులము వెళ్ళి విద్య నేర్చుకొని వచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఈ సామాజిక గురువు దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి వారే, ఆ పాఠశాల నుంచి, స్కూల్ కాలేజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ సామాజిక వ్యవస్థలో బరువు బాధ్యతలు చేపట్టేటువంటి వారు. మనం అలసిపోయేంత వరకు, ఇక నాకు చాలు, ఇక నేను చదవలేను అనేటువంటి స్థితి వరకు ఆ గురువు మనకు జ్ఞానోదయాన్ని కలిగింపజేస్తుంటాడు. తల్లి శారీరకంగా జన్మనిచ్చింది, తండ్రి పెంచి పోషించి ఆలన పాలనతో తన సర్వస్వాన్ని జీవితాంతం సంపాదించినంత మనకు ధారపోస్తున్నాడు. గురువు మనకు అక్షర జ్ఞానంతో మనమంటే ఏంటో, మన వ్యక్తిత్వాన్ని సామాజిక వ్యవస్థలో ప్రదర్శించడానికి మనకు విద్య బోధ చేస్తున్నాడు. ఈ ముగ్గురి కంటే మన జీవితంలో ఇంకెవరైనా మనకు కావలసిన వారు ఉన్నారా? ఎవ్వరూ లేరు. భగవంతుడు ఈ వ్యవస్థకంతటికి పైన ఉండేటువంటి వాడు. యజ్ఞోపవీత సంస్కారములో, యజ్ఞోపవీత ధారణలో గురువు ఈ యొక్క 3 పోగుల యజ్ఞోపవీతాన్ని ధారణ చేయిస్తున్నట్టుగానే భగవంతుడు ఈ వ్యవస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి
ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ అతను చేయిస్తున్నాడు. అతడు పురోహితుడు, మనకు గురువు. అందుకే పతంజలి చెప్పిందనమాట, స పూర్వేషామపి గురు కాలైన అనవచ్ఛేదాత్. ఈ కాలం పరిధిలో ఈ సృష్టి ఉంటుంటది, ఈ యొక్క మనుష్య మాత్రులు కనబడే రూపం ఉంటుంటది. కానీ ఆ పరమేశ్వరుడు కాలానికి అతీతుడు, కాలాతీతుడు. కాలం అతన్ని పట్టుకోలేదు, కాలం అతని దరిదాపులోకి రాదు. ఈ కాలం పరిధిలో ఉండేటువంటి మనం, ఈ ప్రాణి మాత్రుల 84 లక్షల జీవరాశుల మన కోసం ఇది. అందుకని ఆ కాలాతీతుడిగా ఉండి, పురోహితునిగా ఉండి మనకందరికీ యజ్ఞోపవీత ధారణ చేయిస్తున్నటువంటిది భగవంతుడు. ఈ తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురి యొక్క ఋణానుబంధమే ఈ 3 పోగుల ప్రతినిధిత్వం. ఈ మూడింటిని ముడివేసి దేహం మీద ధారణ చేసుకుంటే గురునానక దేవు, సిక్కుల యొక్క గురువు గురునానక దేవు చూసి, ఒరే ఆర్య సమాజీ, తేరీ గాయత్రితో లంగడి హే. ఓ ఆర్య సమాజీ కూడా, నువ్వు ఏ గాయత్రినైతే నువ్వు ధారణ చేశావో, ఏ యజ్ఞోపవీతం అయితే నువ్వు ధారణ చేసుకున్నావో అది కుంటిది. దాని కాలుకు ఆపరేషన్ చేయించు. ఈ జీవితం 4 స్తంభాల ఆట. 4 స్తంభాల ఆటలో నువ్వు 3 ధరించావు, 4వది లేదు చూడు, అదే నీ వికలాంగత్వం. ఈ 4వది ఏమిటి? 4వది ఏమిటి అంటే, ఎవరైతే ఆ యొక్క యజ్ఞోపవీత ధారణ చేశారో వారు అమ్మ కడుపున పుట్టినటువంటి సంతానం, అమ్మకు ప్రియం. నాన్న యొక్క ఉత్తరాధికారి, నాన్న యొక్క సంతానం తన వంశాన్ని ఉద్ధరించేటువంటి వారు, అందుకే నాన్నకు ప్రియం. గురువు యొక్క విద్యను నలుగురికి చాటి చెప్పేటువంటి వాడు, ఇదిగో నా గురువు నన్నిలా తీర్చిదిద్దాడు అనేటువంటి తన తెలివితేటలతో సమాజానికి గురువును పరిచయం చేసేటువంటి ఈ ముగ్గురి యొక్క ఆజ్ఞలను ఆచరణలో పెట్టేటువంటి వాడే ఈ 4వ వాడు. అతను నడుస్తున్నాడు, అందుకే అతను ధారణ చేయాలి. ఈ తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురి యొక్క ఆజ్ఞలలో ఉండాలి. కాబట్టి ఆ యజ్ఞోపవీతాన్ని తన మీద ధారణ చేసుకుని యజ్ఞోపవీతంలో తను ఉంటున్నాడు. ఇది ఈ 4వ వాడిని తెలుసుకోమని చెప్పేటువంటిదే గురునానక్ దేవ్ గారి యొక్క సందేశం. నువ్వు 3 పోగులు వేసుకోవడం కాదు, 4వ వాడిని గుర్తించు. అప్పుడే నీ యొక్క గాయత్రి సార్థకం, నీ యొక్క యజ్ఞోపవీతం సార్థకం. తల్లి చెప్తుంటుంటది, ఇంట్లోంచి బయటకు పోతున్నప్పుడు, పైలం జాగ్రత్త, రోడ్డు దాటుతున్నప్పుడు చూసుకుంటూ ఉండు, ఎవరేమన్నా అంటే తొందరపడకు, తొందరపడి గొడవలు తెచ్చుకోకు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. ఇక అక్కడికి తల్లి బోధ చేసింది. ఇక తల్లి నుంచి దూరంగా, ఇంటి నుంచి దూరంగా సామాజిక వ్యవస్థలోకి వచ్చిన తర్వాత రోడ్డు దాటేటప్పుడు అమ్మ చెప్పింది గుర్తొస్తుంటుంది. ఎవరితోటైనా ఏదైనా వాదోపవాదం పెరుగుతూ ఉంటే అమ్మ చెప్పింది గుర్తొస్తుంటుంది, తొందరపడొద్దని చెప్పేసి. ఈ విధంగా ఆలోచించడం, ఈ ఆలోచింప చేసేటువంటిది తన నిర్ణయం. తండ్రి యొక్క సంపద తోటి, తండ్రి యొక్క ఆలన పాలనతోటి. అందుకే ప్రతిదానికి ఏదైనా విషయం ఉంటే తనకు చేతనైనంత వరకు చేసుకుపోవడం, చేయి దాటిపోతున్నప్పుడు అప్పుడు తన పక్కకు జరిగి, నేను మా అమ్మకి చెప్తా, నేను మా నాన్నకి చెప్తా, నేను మా నాన్నకి చెప్తా అని చెప్పేసి ఎదుటి వారిని బెదిరించడం. అంటే అంత ఆత్మవిశ్వాసం తండ్రి మీద, తల్లి మీద. ఈ విధంగా తల్లి, తండ్రి, గురువు చెప్పేటువంటిది ఈ యొక్క జ్ఞానం, విద్య అంటే తెలివి. తొందరపడద్దు, పరిస్థితిని చూడొద్దు, పరిస్థితికి ప్రభావితం కావద్దు, పరిస్థితిలో నువ్వు ఇమిడిపోవద్దు, పరిస్థితి యొక్క పరిణామాన్ని నువ్వు ముందే పసిగట్టాలి. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి
ఈ పరిస్థితుల వెనుక రహస్యం ఏంటి? ఈ పరిస్థితులు నాకే ఎందుకు వచ్చాయి? నన్నే ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? ఆలోచించు, తొందరపడకు. పరిస్థితి వెనుక కారణాన్ని, వర్షం ఎందుకు వస్తుంది, భగవంతుడు చూపించేది అదే. వర్షం ఎందుకు వస్తుంది అని అంటే ఉష్ణోగ్రత పెరిగిపోయింది. చలి ఎందుకు పెడుతుంది ఎక్కువగా అంటే అక్కడ మంచు కుండలు, మంచు ఎక్కువ పడింది కాబట్టి ఇక్కడ చలి పెడుతుంది. ఈ రకంగా ప్రతిదీ వెనక ఉండే కారణాన్ని పట్టుకో. అన్నం ఎందుకు తింటున్నావు అంటే ఆకలేస్తుంది. బయటకు ఎందుకు వచ్చావంటే పలానా అవసరం ఉన్నది కాబట్టి. ఈ ప్రత్యక్ష పరిస్థితులు కాదు, ఈ పరిస్థితులకు మనల్ని ప్రభావితం చేసి మనల్ని తన అనుగుణంగా నడిపిస్తున్నదే ఆ కారణాన్ని పట్టుకో అని ఆలోచింపజేసేటువంటిదే గురువు. ఈ తల్లి, తండ్రి, ఈ గురువు వీళ్ళు చెప్తున్నటువంటి దానిని ఆచరణలో పెట్టకపోవడం, ఇది యజ్ఞోపవీత ధారణ చేసేటువంటి వారి యొక్క ముఖ్య ఉద్దేశం. పోలీసు వాళ్ళు పట్టుకునేటువంటిది, న్యాయాలయం శిక్షించేటువంటిది, సమాజం ప్రశంసించి సన్మానం చేసేటువంటిది, గౌరవించేటువంటిది ఆ యొక్క నిర్ణయం తీసుకునే వారి ఉద్దేశాన్ని బట్టి. తప్పుడు నిర్ణయం తీసుకుంటే శిక్షించబడుతుంటారు, దండింపబడుతుంటారు. మంచి ఉద్దేశం తీసుకుంటే తన స్వార్థాన్ని వదిలేసి ప్రాణిమాత్రకు మేలు చేసేటువంటి, సమాజానికి మేలు చేసేటువంటి నిర్ణయాలు తీసుకొని పర ఉపకారం చేస్తుంటే సన్మానింపబడుతుంటారు, గౌరవింపబడుతుంటారు. ప్రాథమిక స్థానం, ఉన్నత స్థానం మనకు లభిస్తూ ఉంటుంటుంది. అందరూ మనల్ని గౌరవిస్తుంటారు. మనం దేహత్యాగం చేసిపోయిన తర్వాత మన ప్రతిమను సైతం ఆదర్శంగా పెట్టుకుంటారు, ఫోటోలు తీసుకుంటుంటారు. ఈ ప్రతిమలను మార్గంలో పెట్టేసి మన పేరుతోటి ఆ యొక్క కాలనీకి, ఆ వీధికి, ఆ మార్గానికి పేరు పెడుతుంటారు. గాంధీ చౌరస్తా, సుభాష్ నగర్. ఈ విధంగా మనం చేసేటువంటి మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంటారు. అమ్మ చెప్తే నేను చేశాను అని అంటే, ఈ కథ గుర్తుంది కదా, ఒక పిల్లవాడు చిన్నతనం నుంచి దొంగతనం చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరించలేదు. ఓ వస్తువులు తెస్తున్నాడు కదా అని చెప్పేసి మురిసిపోయింది. అలా చేస్తూ చేస్తూ ఒకనాడు పెద్ద దొంగతనం చేసినప్పుడు పట్టుకున్నారు, పోలీసులు పట్టుకున్నారు. కోర్టులోకి పోయి విచారిస్తున్నప్పుడు, ఈ తప్పు చేసావు కదా, నీకు ఈ శిక్ష. చివరిగా నీవేమైనా చెప్పాలనుకున్నావంటే, ఒక్కసారి మా అమ్మకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మా అమ్మని పిలిపించండి అని చెప్పేసి అంటాడు. అమ్మని పిలిపించిన తర్వాత ఏమిటి అంటే, దగ్గరగా రమ్మని చెప్పేసి ఆ చెవిని గట్టిగా కొరికేస్తాడు అన్నట్టుగా. అప్పుడు ఆ పక్కకు ఉండేటువంటి వాళ్ళంతా వచ్చి, ఆ పోలీసులు వచ్చి విడిపిస్తుంటారు. ఎందుకు ఇట్లా చేసావు, అమ్మనే కదా అని అంటే, ఈ శిక్ష ఆవిడకి పడాలి స్వామి, జడ్జి గారు, నాకు కాదు. నేను ఒక్కరిని అనుభవిస్తున్నాను కదా, ఈ దుఃఖం ఆవిడకి తెలియాలి, అందుకే నేను కొరికాను. ఆవిడకి ఎందుకు అని అంటే, నేను ఎప్పుడెప్పుడైతే ఆవిడ ఒడిలోంచి బయటకు వచ్చి ఏవైతే తప్పుడు పనులు చేస్తున్నానో అప్పుడే ఈడ్చుకొట్టుంటే నాకు ఈనాడు ఈ స్థితికి వచ్చేటువంటిది కాదు. ఆనాడు నా తప్పులను ఆమె సమర్థించి బలపరిచి నన్ను మెచ్చుకునేటువంటిది. ఇంకా ఫలానా వాళ్ళ దగ్గర ఫలానా వస్తువు తీసుకురమని ప్రోత్సహించింది. ఆ చిన్న చిన్న వాటి యొక్క పరిణామమే ఇవాళ మీరు నన్ను ఈ రకంగా శిక్షించబోతున్నారు. మరి శిక్ష సుఖం అనుభవించినప్పుడు ఆవిడ చెప్తేనే నేను చేశాను కదా, మరి ఆనందం ఆమె పొందింది కదా, మరి ఈ శిక్షలో భాగంగా ఆమె కూడా దుఃఖం అనుభవించాలి కదా, అందుకే నేను ఈ రకంగా చేశాను. అప్పుడు ఆ కోర్టులో ఆనాడు ఉన్నటువంటి వాళ్ళంతా చాలా ప్రభావితమయ్యారు. ఆ జడ్జి ఏమన్నాడంటే, తప్పు నువ్వు చెయ్యలేదు, నువ్వు దొంగవు కాదు. ఎందుకంటే ఇంత వివేకం నీలో ఉన్నది అని అంటే నువ్వు దొంగవు కాదు, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి ఆనాడు అతన్ని క్షమించి వదిలేశాడు. ఇక తల్లికి కూడా తాను ఇటువంటి ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులను తిడుతూ ఉంటారు, అంతగా ప్రభావితం కాలేదు. అందుకే ఇంతమందిలో తనకు ఈ రకంగా చెప్పాడు కాబట్టి
మరి పిల్లలను ఆవారగా వదిలేసి వాళ్ళ తప్పులను ఉపేక్షించేటువంటి తల్లులు దీంతో సత్యాన్ని గ్రహించండి. మీ పిల్లలను మంచి గుణవంతులుగా తీర్చిదిద్దండి. వాళ్ళ జీవితాలను మంచి ఆదర్శవంతంగా ఎదిగేటట్టుగా చూడండి. ఈ యజ్ఞోపవీతం ఈ యొక్క దేహం మీద ధారణ చేయడం అంటే భగవంతుడు చేసేటువంటిది అందరికి, మనుష్య మాత్రలకు అందరికీ వర్తిస్తుంటది. కానీ ఈ యొక్క మనుష్యుడు మాత్రమే ప్రతినిధిగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ 3 పోగులు మాత్రం కేవలం బ్రాహ్మణులు, కేవలం ఆర్య సమాజికులు, కేవలం పురుషులకే అని చెప్పి అంటున్నారు. ఇది మిడిమిడి జ్ఞానం, ఇది అవివేకం. స్త్రీకి సహితం యజ్ఞోపవీత ధారణ చేసుకునే హక్కు ఉంది. ఎవరైతే స్త్రీకి యజ్ఞోపవీతం ధారణ చేసేటువంటి అధికారం లేదు అని అంటుంటారో వారు సామాజిక చీడ పురుగులు. ఎందుకు అంటే పుట్టేటువంటి సంతానానికి ప్రథమ గురువు తల్లియే. ఆమెకే ఈ అధికారం ఇవ్వకపోతే పుట్టేటువంటి సంతానానికి ఎటువంటి సంస్కారాలు ఇస్తుంది? మరి ఆ పుట్టేటువంటి యజ్ఞోపవీత ధారణ శూద్రులకు, స్త్రీ శూద్రో నా ధీయతాం అని అన్నప్పుడు స్త్రీ శూద్రురాలైతే, అనర్హురాలైతే ఆ అనర్హురాలైనటువంటి ఆ శూద్రురాలు యొక్క కడుపున పుట్టినటువంటి నువ్వు ఎవరు? నువ్వు బ్రాహ్మణుడు ఎట్లయితే ఉంటావు? ఒకవేళ నా అభిప్రాయం, ఓం ప్రకాష్ అభిప్రాయం తప్పైపోయి నువ్వు అనుకున్నదే నిజమైతే గీతలో, భగవద్గీతలో మహాభారత యుద్ధం చేయబోతున్నప్పుడు ఎదురెదురు సేనలు నిలబడ్డప్పుడు అక్కడ అర్జునుడు యుద్ధం చేయనని అంటే నేను ఎవరిని చంపాలి? ఒక గురువును, ఒక తండ్రిని, ఒక తాతను, వీళ్ళను చంపి నేను విజయం పొందాలా అని చెప్పేసి వ్యామోహంలో పడిపోతే, ఓ కౌంతేయ, ఓ కుంతి పుత్రుడా అని చెప్పేసి తల్లి ద్వారా పుట్టినటువంటి అతన్ని పౌరుషం లేవనెత్తడానికి, ప్రోత్సహించడానికి కౌంతేయ అంటాడు. అంటే ఓ ఆ కుంతి యొక్క పుత్రుడా అని చెప్పి సంబోధించాడు. మళ్ళీ అదేవిధంగా బృహదారణ్యక ఉపనిషత్తులో, చాందోగ్య ఉపనిషత్తులో సత్యకాముడు విద్య నేర్చుకోవడానికి పోతుంటే ఏ గురుకులం పోయినా కూడా నువ్వు ఎవరు, చెట్టంత మనిషిని పక్కన పెట్టుకొని అతన్ని పట్టించుకోకుండా నువ్వు ఎవరు, నీ గోత్రం ఏంటి, నీ తండ్రి ఎవరు, నీది ఏ కులం అని అడిగితే నాకు తెలియదు అంటే తెలుసుకొని రాపమని చెప్పేసి వెనకకు పంపిస్తే వచ్చి తల్లిని అడిగితే తల్లి తన పరిస్థితికి మింగలేక కక్కలేక చెప్తుంది ఏంటంటే, నేను యవ్వనంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చేరదీయలేదు, నేను ఇంటింటికి తీసి తిరిగి పనులు చేసుకునే దానిని, కాబట్టి నువ్వు ఎవరికి పుట్టావో నాకు తెలియదు, నా పేరు జాబాల, నువ్వు సత్యకాముడు, జాబాల సత్యకాముడు అని చెప్పు. ఆ గురుకులం యొక్క గురువు నిజమైనటువంటి విద్యావంతుడు అయితే అతడు నీకు అర్హ స్థానం ఇస్తాడు, చదివిస్తాడు, వెళ్ళమని పంపిస్తే ఈ విషయాన్ని అక్కడ చెప్పిన తర్వాత అతను ఏమన్నాడంటే, నీ తల్లి నువ్వు ఇద్దరు బ్రాహ్మణులు, ఉత్తమమైనటువంటి వారు. ఎందుకు అంటే అబద్ధం ఆడేటువంటి వారు, తప్పును కప్పిపుచ్చుకునేటువంటి వారు, వాళ్ళు శూద్రుడు. ఉన్నది ఉన్నట్టుగా సత్యం చెప్పారు. ఈ యొక్క సత్యం మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. కాబట్టి రా జాబాల సత్యకాముడు స్వాగతం అని చెప్పేసి అతనికి గురుకులంలో ప్రవేశిస్తుంటాడు. అంటే జాబాల సత్యకాముడు అంటే తల్లి పేరుతో పిలువబడుతున్నటువంటి. ఇక రామాయణంలోకి వెళితే ఉదయం ఆ యొక్క రాముణ్ణి నిద్ర నుంచి లేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ సూర్య చంద్ర ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. కౌసల్య కోసల దేశపు యొక్క కుమార్తె యొక్క పుత్రుడా, ఓ కౌసల్య యొక్క కుమారుడా శ్రీరామ లెమ్మని చెప్పేసి అతన్ని నిద్ర లేపేటువంటి, అంటే తల్లి పేరుతోటి. ఈ రకంగా తల్లి పేరుతోటి పిలువబడేటువంటి ఈనాడు స్త్రీకి అధికారం లేదు, యజ్ఞోపవీతం వేసుకునేటువంటి అధికారం లేదని అనేటువంటి వారు, యజ్ఞోపం అంటే ఇష్టపడనటువంటి ఓ అజ్ఞానురాల, ఓ స్త్రీ, ఇక్కడ చూడు, నీ పిల్లలకు ఈ యొక్క జ్ఞానోపదేశం వేయాలి అంటే నువ్వు
కూడా విద్యతోటి విద్యావంతురాలివి కావాలి, నీవు కూడా యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలి అనేటువంటిదే భగవంతుని యొక్క సందేశం. ఈ యొక్క చాతుర్మాసంలో ప్రతి ఒక్కరికి యజ్ఞోపవీత ధారణ చేసేటువంటిది. అందుకే యజ్ఞోపవీతం మొట్టమొదట శిశువుకు దగ్గర చేస్తున్నటువంటిది, తల్లి గర్భం నుంచి శిశువును జన్మింపజేస్తున్నటువంటిది భగవంతుడు. తల్లిని దగ్గరికి చేసిన తర్వాతనే తల్లి ద్వారానే తండ్రిని దగ్గరికి చేస్తున్నాడు, ఈ తల్లిదండ్రి ద్వారానే గురువుని దగ్గరికి చేస్తున్నాడు. కాబట్టి ఈ తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురి యొక్క ప్రతినిధిత్వాన్ని ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని దేహం మీద ధరించినటువంటి ప్రతి ఒక్కరిని భగవంతుడు ఉద్ధరిస్తున్నాడు, పరమ పవిత్రం చేస్తున్నాడు. కాబట్టి స్త్రీలు ఎవరైనా కూడా పరమ పవిత్రంగానే ఉండాలి, మనుష్య మాత్రులందరూ పరమ పవిత్రంగానే ఉండాలి. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి యజ్ఞోపవీత విధానం, అందరూ ధరించాలి. కాబట్టి ఈ యొక్క యజ్ఞోపవీతం సార్వజనికంగా ఉంటుంటుంది, మనుష్య మాత్రులకు ఉంటుంటుంది, ఒక వ్యక్తి విశేషకంగా ఉండదు, ఒక కులము ఒక వర్గము కాకుండా ఈ యొక్క మనుష్య మాత్రులకు అందరికీ యజ్ఞోపవీతం వేసుకునేటువంటి అర్హత ఉంటుంటుంది. ఎవరైతే అనర్హతగా ఉంటుంటారో వాళ్ళు శూద్రులు, ఎవరైతే దూరం చేస్తుంటారో వాళ్ళు శూద్రులు. అది వారి వివేకం మీదనే మనం వదిలేయాలి. భగవంతుడు చూపిస్తున్నటువంటిది అయితే మనుష్య మాత్రులకు అందరికీ ఉంది, వేదము మనుష్య మాత్రులకు అందరికీ చెప్తున్నది. ఇక ఆర్య సమాజం దయానంద సరస్వతి, ఆర్య సమాజ సంస్థాపకుడు దయానంద సరస్వతి యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క యజ్ఞోపవీతం ప్రతి ఒక్కరూ ధారణ చేయాలి. అదే ఈ యొక్క మంగళసూత్రం అనబడుతుంటుంది అన్నట్టుగా. ఏది ధరిస్తేనే ధరించబోతున్నప్పుడు చదివేటువంటి మంత్రం యజ్ఞోపవీతం. ఈ యజ్ఞాన్ని దగ్గరికి రావాలంటే ఆ యొక్క యజ్ఞోపవీతం ధారణ చేసుకుంటూ దగ్గరగా వచ్చేటువంటి, విద్యకు దగ్గరగా వచ్చేటువంటిది, దేవతకు దగ్గరగా వచ్చేటువంటిది, తన సామాజిక వ్యవహారంలో దివ్యమైనటువంటి ఆలోచనలకు దగ్గరగా అయ్యేటువంటి ఈ యజ్ఞోపవీతం ధారణ చేస్తూనే పరమ పవిత్రం కావాలి. పరమ పవిత్రం అంటే ఏదైతే ఇదివరకు తెలియక చేస్తున్నటువంటి ఆహారపు అలవాట్లే అననివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, అటువంటివన్నీ అశోభనీయమైనటువంటి, అమంగళకరమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి ఏవైతే మనకు నిందలు తెస్తూ ఉంటుంటాయి అటువంటి ఆచార వ్యవహారం అంతా వదిలేసి ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త జీవితాన్ని అనండి, కొత్త రకమైనటువంటి దివ్యమైనటువంటి జీవితాన్ని ఆరంభించడానికి ఒక యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది ప్రతి ఒక్కరూ ధారణ చేసుకోవాలి. ఈ యొక్క యజ్ఞోపవీత ధారణతోటి మనకు అత్యంతమైనటువంటి జ్ఞానం పరమేశ్వరుని ద్వారా, తల్లి, తండ్రి, గురువు, ఈ యొక్క వీరి ముగ్గురు ద్వారా వీరిని ఎరువులుగా చేసి మనల్ని పూజిస్తున్నాడు, మన వ్యక్తిత్వ వికాసం గావింపజేస్తున్నాడు. కాబట్టి భగవంతుడు భూమిని, ఈ యొక్క కాండమును, ఆ యొక్క తొడిమెను, ఈ మూడింటిని ఆధారంగా చేసి మనల్ని పూజిస్తున్నాడు, మనల్ని పరిపక్వం చేస్తున్నాడు. ఈ యొక్క యజ్ఞోపవీతం పరిధిలో మనం ఉండాలి అని చెప్పేసి మనుష్య మాతృల యొక్క జీవితాలను యజ్ఞోపవీతం లోపల ప్రతి ఒక్కరిని ఉంచుతున్నాడు. మరి మనం బయట దాటిపోకుండా ఉండడానికి మన చుట్టూ ఈ యొక్క యజ్ఞోపవీతం యొక్క పరిధిని మనకు ఈ యొక్క లక్ష్మణ రేఖ గీస్తున్నాడు. లక్ష్మణ రేఖ దాటినటువంటి సీతకు ఎటువంటి గుణపాఠం జరిగిందో ఆ విధంగా ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ చేసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం అనేటువంటిది ఈనాటి సందేశం. ఈ యొక్క యజ్ఞోపవీతం విషయంలో నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే నేను చూస్తున్నటువంటి విధానంలో నాకు కనిపించింది ఇది. అందుగురించి మీరందరూ కూడా సత్యమును గ్రహించండి, ఆ సత్యాన్ని వదిలేయండి. అందరూ భగవంతుని యొక్క పుత్రులే, అందరూ పరమ పవిత్రులే, అందరూ దివ్యాత్మలే. కాబట్టి జీవితాన్ని పరమ పునీతం చేసుకొని ఆనందితంగా ఉంటారని తెలియజేస్తూ నా వారిని విరంపజేస్తున్నాను. ఓం నమస్తే. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. శ్రావణం ఈ శ్రావణ మాసంలో అగ్నిహోత్రము
యజ్ఞము యజ్ఞోపవీతము, దాని మహత్యాన్ని సాధారణ భాషలో నిజ జీవితంలో తాను అనుభూతి చెందినటువంటి విషయాలను చక్కగా మనకు వివరించారు. యజ్ఞోపేత విశిష్టతను, తల్లి తండ్రి గురువుల యొక్క ప్రాముఖ్యతను జీవితంలో మనం ఏ విధంగా తెలుసుకోవాలనే విషయాన్ని చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. తర్వాత కార్యక్రమం లోపల ఒక భజన, ఎవరైనా భజన వినిపించే వాళ్ళంటే భజన వినిపించండి. వినిపించనండి. అమ్మా వినిపించండి. వాళ్ళకి ఇవ్వకండి అవకాశం, ఎవరైతే మళ్ళీ అడుగుతుంటారో. మ్యూట్ లో ఉన్న రాజారి మీరు చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతారు కదా, వాళ్ళకి ఇయనియొద్దు, తీసేయాలి. ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా, అందరు వింటుంటారు కదా, అవకాశం తీసుకొని రావాలి. అమ్మగారు, రేణుకమ్మ గారు పాడండి. ఈరోజు బాగా చెప్పారండి యజ్ఞోపవీత ధారణ గురించి. దాన్ని బట్టే ఒక పాట పాడాలనుకున్నానండి. ఆచార్యుల గారికి, ముని గారికి నమస్కారం. ఆర్య బంధువులకు. నా పేరు రేణుకాదేవి, దిల్సుఖ్ నగర్ ఆర్య సమాజం. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. ఇంటింట మీరెల్ల ఈ యజ్ఞములను నిష్ఠతోడు తరోజు నిర్వహించండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. ఉదయ సాయంత్రాలు అధిక శ్రద్ధలతో తన ఆత్మలో మిగుల తన్మయత్వముతో. ఉదయ సాయంత్రాలు అధిక శ్రద్ధలతో తన ఆత్మలో మిగుల తన్మయత్వముతో దైవమును ప్రతిదినము ధ్యానించుడండి, అది బాగుగా బ్రహ్మ యజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. జలవాయుభూతముల స్వచ్ఛపరచుటకై, స్వస్థ జీవనమునకు సర్వహితమునకై. జలవాయుభూతముల స్వచ్ఛపరచుటకై, స్వస్థ జీవనమునకు సర్వహితమునకై. మృత ఔషధుల అగ్ని వ్రతము చేయండి, అది చక్కగా దేవ యజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. తల్లిదండ్రులను విద్య నేర్పు గురువులను, వృద్ధులను తన కన్న పెద్దవారలను. తల్లిదండ్రులను విద్య నేర్పు గురువులను, వృద్ధులను తన కన్న పెద్దవారలను. సేవించుచు వారి జీవనలగునండి, అది మేలుగా పితృయజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. సత్యోపదేశకుడు సాధు పుంగవుడు ఎప్పుడైనా మన ఇంటికే తెంచినప్పుడు. సత్యోపదేశకుడు సాధు పుంగవుడు ఎప్పుడైనా మన ఇంటికే తెంచినప్పుడు. ఆదరించి అతని బోధన వినండి, అది ఎన్నగా అతిథి యజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. అందులను బదిరులను దీనహీనులను, పశువులను పక్షులను మూగ జీవులను. అందులను బదిరులను దీనహీనులను, పశువులను పక్షులను మూగ జీవులను. అన్న వస్త్రములతో ఆదుకునుడండి,
అది కుదురుగా భూత యజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆయులారా వీటినాచరించండి. ఇంటింట మీరెల్ల ఈ యజ్ఞములను నిష్ఠతోడుత రోజు నిర్వహించండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. ధన్యవాదాలు. ఓం రేణుగమ్మ గారు ధన్యవాదములు. చక్కగా పంచమహాయజ్ఞముల యొక్క విశిష్టతను తెలియజేసి అందరిని ఆహ్వానించారు. వారికి ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన నేను చేర్పించనండి. చేయించండి అమ్మా ఎవరైనా. వైదిక సంధ్యోపాసన ఇది బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యస్య శ్రీర్మయి శ్రీకృష్ణయతాం స్వాహ. ఓం సెన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ భీతా తపసో చ జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్నవః. సముద్రాదర్నవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఓం సెన్నో దేవీరభిష్ట్రయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తం వోజంభే దద్మః. దక్షిణాది ఇంద్రోధిపతిః తిరస్తిరాజీ రక్షిత పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తం వోజంభే దద్మః. ప్రదీచి దిక్కు వర్ణోధిపతిః
पृदाकुरक्षिता न विशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ईशिभ्यो नम येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जन्मे दद्मः उदीचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता सेनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ईशिभ्यो नम येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षितवीरुदईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ईशिभ्यो नम येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षितवर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नम ईशिभ्यो नम येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः जातवेदसे सुनवाम सोम मराति यतोनि दहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताब्ध्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तु षष्ठम् उदोत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्पोहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तक्षक्षुर्देवहितं पुरस्ता शुक्रमुच्चरत् पश्येम शरदाशतं जीवेम शरदाशतं शृणुयाम शरदाशतं प्रब्रवाम शरदाशतम् अदीनाः स्याम शरदाशतं भूयस्य शरदाशता ॐ सन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये संयोरवे स्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् జగదీశ్వర దయానిదే నీ అనంత కృప వలన మేము చేసిన ఈ జపతప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని వెంటనే అనుగ్రహించండి తండ్రి. ఓం నమ శంభవాయ చ మయభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం సన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये संयोरवे स्रवन्तु नः. ओम शान्तिः शान्तिः శాంతిః. ధన్యవాదములు ఆచార్యులు నాకు అవకాశం ఇచ్చిన గారికి. నమస్తే అమ్మ, ధన్యవాదములు. సువచలమ్మ గారికి చక్కగా వైద్య సందోపాదన చేయించారు. అనంతరం శాంతి పాఠం. శాంతి పాఠకరం ఆచార్య. ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతిః వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేది.
ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సర్వేభ్యో నమో నమః. ఈ రోజు శ్రావణ మాసంలో యజ్ఞపతి విశిష్టతను తెలియజేసినటువంటి ఆచార్య వారికి ధన్యవాదాలు. ఈ యూట్యూబ్ లో పెట్టేటువంటి సమాచారం అందరికి పంచండి. ఇది అందరి శ్రావణ మాసం ప్రాముఖ్యత, యజ్ఞోపతి ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఓం. ఇది అందరికి నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యో. ఓం. ఆచార్య ఒక చిన్న సందేహం, రేపు చెప్పండి దీని సమాధానం. మరి సంచి చేసేటప్పుడు సాయంత్రం వేళ పడమరకు తిరగాలని చెప్పారు కదా, మరి యజ్ఞం చేసేటప్పుడు మనం తూర్పు వైపే చేయాలి కదా, దానికి రహస్యం ఏంటో చెప్పండి. సరే, మంచిది. రేపు యజ్ఞం గురించే వస్తున్నది. సరే ఆచార్య. ఈ వాస్తు గురించి కూడా వైదికంగా చెప్తుందిగా, అది కూడా చెప్తుందండి ఇంకా కొంచెం వివరంగా ఏంటి వాస్తు గురించి. ఎందుకంటే ఈ వాస్తు శిల్పులు వాళ్ళు వేదం చదివిన వాళ్ళు కాదు కదా, అందుకని. నమస్తే ఆచార్య. సర్వోత్వం. ఓం ఆచార్య గారు నమస్తే అండి. నమస్తే. అది రాత్రి ఫోన్ చేసాం కదండి, పాట పాడదామనేసి చెప్దామని ఫోన్ చేశాను, స్వాధ్యాయం చేశాను. అదనమాట అండి, దాని గురించి ఫోన్ చేశానండి. చూసారు